అభిరుచి కలిగిన సూపర్ మామ్స్ అందరికీ మన వీకెండ్ స్పెషల్ నేచురల్ ఆయిల్ సూపర్ మామ్ షోకి స్వాగతం సుస్వాగతం. వీకెండ్ అనగానే మనము వీకెండ్ కోసం చాలా ప్లాన్ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో. అలాగే ఒకవేళ ఇంట్లో లేదు, కొద్దిగా డిఫరెంట్ గా కావాలి అని అంటే బయటకి వెళ్ళి తినాలి అని అనుకుంటారు. సో మరి బయటకి వెళ్ళని వాళ్ళు ఈ సింపుల్ అయిన డిష్ ఈ వీకెండ్ చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. అయితే వీకెండ్ అనగానే నాన్ వెజిటేరియనే కదా మరి కావాల్సింది. అయితే మీ అందరి కోసం ఈ రోజు ఒక సింపుల్ అయిన నాన్ వెజిటేరియన్ డిష్. మామిడికాయ పీస్ తింటే ఎంత టేస్టీగా ఉంటుంది. మంచి చక్కగా పుల్లగా. కొంతమంది డైరెక్ట్ గా ఎండపెడతారు, కొంతమంది ఉప్పు కలిపేసి ఎండపెడతారు. సో నేను నార్మల్ గా చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇలా ఎండపెట్టేశాను. మంచిగా చక్కగా ఎండిపోయాయి. సో మరి ఇవన్నీ మీరు వర్షాకాలంలో పుల్లగా టేస్టీగా ఉంది. మరి స్టార్ట్ చేద్దాం. ఈ రోజు ఈ వరుగులు వేసుకొని మనం చికెన్ కర్రీ చేయబోతున్నాం. నేనేం చేశానంటే చికెన్ ని ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, కంపల్సరీగా చికెన్ ని ఒక్క రోజు ముందు మ్యారినేట్ చేయాలి. నేను ఆల్రెడీ కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారము, అలాగే కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. ఇది పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ గా స్టవ్ ఆన్ చేసుకుని ఉల్లిపాయని సన్నగా చాప్ చేసేసి, లేదంటే మిక్సీ జార్లో వేసుకుని కొంచెము బరకుగా గ్రైండ్ చేసేసి మీరు డైరెక్ట్గా వాడేసుకోవచ్చు, లేదంటే ఇలా కొంచెం ఫైన్ చాప్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈజీగా ఉండటానికి మెషిన్లు వచ్చేసాయి కదా, మెషిన్లో వేసేసి ఒక్కసారి తిప్పేసినా బాగానే ఉంటుంది. ఉల్లిపాయ చాలా ఘాటుగా ఉంది. కొద్దిగా ఉల్లిపాయని ఎప్పుడు ఇలాంటి వాటిలలో ఎక్కువగా వేసుకున్నారనుకోండి, గుజ్జుగా ఉండి చాలా టేస్టీగా వస్తుంది గ్రేవీ. సో ఇది నేను ఈరోజు గ్రేవీ లాగా చేస్తున్నాను. ఇది మీరు మామూలుగా పులావ్స్కైనా బాగుంటుంది, లేదంటే రొట్టెలకు, నాన్స్కి, పుల్కాలకైనా కూడా బాగుంటుంది. సండే లేదా ఎనీ డే మీరు లైట్ గా తినాలి అనుకుంటే ఈ సింపుల్ అయిన కర్రీ చేసేసి దీంతో పుల్కాతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి, రెగ్యులర్ రైస్ తో సర్వ్ చేసినా బాగుంటుంది. పాన్ వేడెక్కిపోయింది. తగినంత ఆయిల్ వేడెక్కాక మనం ఇందులో కావాలంటే మన హోల్ గరం మసాలాలు వేసుకోవచ్చు, లేదంటే గరం మసాలా పౌడర్ ఉంటే మీరు గరం మసాలా పౌడర్ లాస్ట్కి వేసుకోండి. అయితే నేను ఈరోజు హోల్ గరం మసాలా వేసుకోవట్లేదు, ఎందుకంటే బొరుగులతో చేస్తున్నాం కాబట్టి నాకు మరీ మసాలాగా ఉండకుండా కొద్దిగా తక్కువగా కావాలి. అందుకే నేను మసాలాలు వేసుకోవట్లేదు. డైరెక్ట్గా ఫస్ట్గా మనం ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. మీరు షాహీ జీరా అయినా వేసుకోవచ్చు, లేదంటే జీలకర్ర అయినా వేసుకోండి. కొద్దిగా జీలకర్ర, కాస్త చిటపటలాడిపోయింది ఈ ఉల్లిపాయల్ని మనం కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు వేగనిద్దాము. ఫాస్ట్గా ఉల్లిపాయలు వేగాలి అంటే ఇందులో మనం కొద్దిగా సాల్ట్ వేయాల్సిందే, అప్పుడు ఫాస్ట్గా వేగిపోతుంది. కొంచెం ఎక్కువ కాదు, ఎందుకంటే నేను చికెన్లో ఆల్రెడీ సాల్ట్ వేసి మ్యారినేట్ చేశాను కాబట్టి కొంచెం తక్కువగా వేస్తాను. ఇప్పుడు కొద్దిగా ఫ్లేమ్ పెంచేసి ఈ ఉల్లిపాయల్ని కాస్త బ్రౌన్ అయ్యేంత వరకు వేగనిస్తాను. ఆ తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మనం అంత లోపల ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుందాం. ఈ పచ్చిమిరపకాయల్ని మీరు స్లిట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు యూజువల్గా ఇలాంటి కర్రీస్ చేసినప్పుడు నేను ఈ పచ్చిమిరపకాయల్ని అన్నంతో, లేదంటే నేను ఒకవేళ పుల్కాతో సర్వ్ చేసినా, చపాతీతో సర్వ్ చేసినా ఇవి చాలా ఇష్టంగా తింటాను. ఎందుకంటే కొంచెం పులుపుగా అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా స్లిట్ చేసేసుకోండి, హాఫ్గా కట్ చేసేసేయండి, సరిపోతుంది. చక్కటి కారంగా ఉన్న పచ్చిమిరపకాయలు కావాలంటే కూడా మీరు వాడుకున్నా బాగుంటుంది. రెడీ. ఉల్లిపాయలు కూడా ఇంకొంచెం బ్రౌన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మీరు కావాలంటే కూడా జస్ట్ కచ్చాపచ్చగా దంచి కూడా వేసుకోవచ్చు. సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే తగినంత పసుపు కూడా వేసేసి మరొకసారి మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, మన ఉల్లిపాయలు చక్కగా వేగిపోతున్నాయి, మంచి కలర్ కూడా వచ్చేసాయి, కొంచెం క్రిస్పీ టెక్స్చర్ కూడా వచ్చేసింది. సో ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు మనం లైట్గా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇది కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం కాస్త వేగనిద్దాం. వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో
ఏదైతే కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ని కూడా ఇందులో వేసేద్దాం. అంటే లైట్గా ఉప్పు కారం వేసుకున్నాను, ఎక్కువ కాదు. ఇందులో ఇంకా కొంచెం నేను మళ్ళీ వేస్తాను. ఇలా మ్యారినేట్ చేయటం వల్ల మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది, జ్యూసీగా ఉంటుంది, నారగా ఉండకుండా చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. మీరు 15 minutesలో మీ చికెన్ రెడీ అయిపోతుంది. బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనం ఇంకొంచెం, చెప్పాను కదా చాలా కొంచెమే వేసుకున్నానని, ఇప్పుడు మరి మాకైతే కొంచెం ఎక్కువగా స్పైసీగా ఇష్టం. ఈ పులుపు స్పైసీనెస్ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే నేను కొంచెం ఎక్స్ట్రాగా కారం, ఫ్లేమ్ స్లోగా చేసేసాను. ఇప్పుడు ఇందులో మరికొద్దిగా కారం, అలాగే కొంచెం సాల్ట్, అలాగే ధనియాల పొడి, మరొక్కసారి మిక్స్. ఇప్పుడు ఇందులో మనం ఈ ఒరుగులు కూడా వేసేసుకుందాము. సో చికెన్ ఉడికే లోపల మన ఒరుగులు కూడా చక్కగా సాఫ్ట్ అయిపోతాయి. కొంచెం పులుపు ఎక్కువగా కావాలని ఎక్కువగా వేస్తున్నాను. సో ఎక్కువగా ఒరుగులు. ఇప్పుడు మరొక్కసారి మిక్స్. నేను మూత పెట్టేసి, కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, కానీ నేను ఒక 2 to 3 minutes స్లో ఫ్లేమ్లో ఫస్ట్ ఇలా ఉడికిస్తాను. ఆ తర్వాత అంటే ఆ నూనెలోనే కొంచెం మగ్గనిస్తే బాగుంటుంది. ఆ తర్వాత మరికొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక్క 10 minutes వరకు మనం ఉడకనిస్తే మన చికెన్ ఉడికిపోతుంది. ఒక 3 నిమిషాల తర్వాత మరి మూత తీసేసి దీంట్లో తగినన్ని వాటర్ వేసుకుందాం. ఒకవేళ మీకు బాగా గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకోండి, లేదు కొంచెం చిక్కటి గ్రేవీ కావాలి అంటే కొద్దిగా తక్కువగా. సో నేను ఇందులో మరి తగినంత నేను వాటర్ వేసేసుకుంటాను. ఇందులో మనం కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మన ఉల్లిపాయతోనే చక్కగా మనకి గ్రేవీ వచ్చేస్తుంది. వాటర్ సరిపోతాయి. ఒక్కసారి మిక్స్. అలాగే ఇందులో ఫ్రెష్గా కరివేపాకు వేస్తున్నాను. చాలా ఫ్రెష్గా ఉంది. నేను ఆయిల్లో వేయలేదు, మీరు కావాలంటే ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, మరి మిక్స్. ఏవైతే కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఈ పచ్చిమిరపకాయలని కూడా ఇప్పుడే వేసేసుకుందాము. వేసేసుకుంటే మనకి ఈ పచ్చిమిరపకాయల్లో ఉన్న కారం కూడా వీటికి పట్టేస్తుంది. సో పచ్చిమిరపకాయలు మరి ఇప్పుడు ఫ్లేమ్ పెంచేసుకుని ఒక 10 to 15 minutes వరకు మన చికెన్ ఉడికేంత వరకు ఉడికించుకుందాము. 10-15 నిమిషాలు స్లోగా ఉడికిచ్చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం మూత తీసేస్తే మనం ఏదైతే వాటర్ వేసుకున్నామో ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి, అంటే కొంచెం చిక్కటి గుజ్జు తయారైపోయి మంచి గ్రేవీ అయిన చికెన్ రెడీ అయిపోయింది. మన మామిడి ఒరుగులు కూడా ఫ్రెష్గా మనం మామిడికాయ ఎలా వేసుకున్నామో అలాగే అయిపోతాయి. ఎందుకంటే నేను ఈ చికెన్తో పాటు ఉడికిస్తున్నాను కాబట్టి అవి చక్కగా సాఫ్ట్ అవుతాయి. అలాగే మన మంచి ఈ మామిడి ఒరుగుల ఫ్లేవర్ మొత్తం మన చికెన్కి పట్టేసుకుని టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, చికెన్ చక్కగా ఉడికిపోయింది కదా. మ్యారినేట్ చేస్తే ఇదే మీకు అడ్వాంటేజ్. అస్సలు రబ్బర్గా ఉండకుండా చక్కగా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. మరి చూడండి, మన లెగ్ పీస్కి చికెన్ అంతా బయటకు వచ్చేసింది. మామిడి ఒరుగు కూడా ఇలా సాఫ్ట్గా అయిపోయింది. చూడండి, వేడి, కొంచెం పులుపు, కొంచెం స్పైసీ, టేస్టీగా ఉంది. కొంచెం చల్లరిన తర్వాత అన్నంతో తింటే సూపర్. ఒక్కసారి మనం చూడండి, ఇది చక్కగా సాఫ్ట్ అయిపోయింది. ఫ్రెష్ మామిడికాయ వేసినట్టుంది. చికెన్ ఫ్లేవర్, పులుపు, మసాలా అన్నీ యమ్మీగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్. చివర్లో మనం ఫ్రెష్ కొత్తిమీర కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు మనం సర్వ్ చేద్దాం. ఇక్కడ నేను పుల్కాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. యూజువల్గా నేను డైటింగ్ చేస్తూ ఉంటాను. అలాంటప్పుడు మంచిగా స్పైసీ అయిన కర్రీస్ చేసుకుంటాను. వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా ఏదన్నా అలా చేసుకుని పుల్కాతో ఎక్కువగా నేను సర్వ్ చేస్తాను. ఇప్పుడు మన చికెన్ని ఇక్కడ ప్లేట్లో సర్వ్ చేసేద్దాం. కొంచెం చిక్కగా ఉంది గ్రేవీ. చూడండి, చక్కగా చిక్కగా ఉంది గ్రేవీ. ఇంకా పల్చగా కావాలంటే మీరు ఇంకా పల్చగా కూడా చేసుకోవచ్చు, కానీ నాకు కొద్దిగా ఇలా అంటేనే ఇష్టం. ఏది వేస్ట్ అవ్వకుండా మొత్తం మీరు తినేయాల్సిందే.
వింటర్లో చక్కగా హ్యాపీగా వీకెండ్లో మంచిగా ఇంట్లో వేడి వేడిగా చేసుకుని తింటే ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఫ్రెష్గా ఇంట్లో పుల్లటి కూరగాయ వేడి వేడిగా కొంచెం పులుపు, చక్కగా కొద్దిగా స్పైసీగా ఉంది. మిరపకాయ కూడా చక్కటి పులుపు పట్టుకుని టేస్టీ. అలాగే చికెన్ చూడండి, చక్కగా చికెన్ ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది. మా వారికి ఇలాగే ఇష్టం, చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా ఉంటే చాలా ఇష్టంగా తింటారు. మరి ఇది నేను మా వారికి సర్వ్ చేయడానికి రెడీ. మామిడి అరుగుల చికెన్ కర్రీ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో చికెన్ తీసుకుని అందులో కొద్దిగా కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకుని బాగా కలిపి 24 hours వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా సాల్ట్ వేసి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు వేసి మరొక నిమిషం పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి మరొక్కసారి మిక్స్ చేసి మరి కాస్త కారం, కొద్దిగా సాల్ట్ వేసి ధనియాల పొడి అలాగే బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో మామిడి ఒరుగులు తగినన్ని నీళ్లు పోసుకుని అలాగే కరివేపాకు మరొక్కసారి మిక్స్ చేసి మూత పెట్టి 15 నిమిషాల వరకు లేదా చికెన్ ఉడికేంత వరకు ఉడికించుకొని చివరిలో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి మన సోమవారం స్పెషల్. మరి ఏంటి బ్రేక్ఫాస్ట్ లో